అంచేది కుమారస్వామి భౌతికతకి ప్రతీక అక్కడ ఆ కథలో. మళ్ళీ వేరే కథలో ఆయన నిజంగా కుమారస్వామి జ్ఞానానికి ప్రతీక, సుబ్రహ్మణ్యుడు ఆయన. అందుకని ఆ భౌతికతకి ప్రతీక ఆయన పరిగెట్టాడు. ఈయన ఏం చేశాడు, అదేమిటిది ఎక్కడ పరిగెడతాం, పైగా ఉన్నది ఎలక వాహనం, ఎక్కడికి వెళ్ళాలంటే కష్టం. అందుకే అమ్మా నాన్న మీరు ఇద్దరు కూర్చోండి, మీరు చుట్టూ కాస్త తిరగాలని నేను అనుకుంటే ఏమిటో ముద్దొచ్చి కూర్చున్నారు. అంతే వాళ్ళ చుట్టూ తిరిగాడు ఒకసారి 3 సార్లు ప్రదక్షిణం చేసి. తల్లిదండ్రులకి ముమ్మారు ప్రదక్షిణం చేస్తే ఫలితం ఏమిటో, అందున ఆ తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వరుడు అయితే ఫలితం ఏమిటో నాకు చెప్పండి అన్నాడు. అప్పుడు వెంటనే తల్లి ఏందని, ఆయన పార్వతీ పరమేశ్వరులకి మామూలు తల్లిదండ్రులకి భేదం ఏమీ లేదమ్మా. తల్లిదండ్రులను ఎవరైతే పార్వతీ పరమేశ్వరులుగా భావిస్తారో వారి తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వరులే అవుతారు. యద్భావం తద్భవతి అన్నారు. అందుకని మొత్తం దీనికి ఫలం ఏమిటంటే భూమండలం మీద ఉన్న సమస్త పుణ్యక్షేత్రాలు తిరిగినట్టే. మరి అయితే నేను తిరిగాను కదా అన్నాడు ఆయన. దాని ప్రభావం ఎలా ఉందంటే, కుమారస్వామి కాశీలో గంగలో మునిగితే ఆయన మునగడానికి ఆ రేవులోకి దిగుతుంటే వినాయకుడు ఎప్పుడో తువ్వాలు పిండుకుంటూ బయటకు వస్తున్నట్టు, స్నానం చేసి స్థూలకాయం తుడుచుకుంటూను. ఆయన మళ్ళీ ఏదో కాణిపాకం పెడితే అక్కడికి వెళ్ళి ఆయన్నే ఓసారి చూసుకుని వచ్చేస్తున్నట్టు. అలాగే ఆయన ఎక్కడో శ్రీశైలం పెడితే మల్లేశ్వర స్వామిని దర్శించి శుభ్రంగా నదిలో మునిగి వచ్చేస్తున్నట్టు. ఎక్కడికక్కడే ముందు ఈయన వెళ్ళేసరికి ఆయన కనపడుతుంటే ఆయనకు ఆశ్చర్యం, మనవాడేమో ఎలక వాహనం, ఎప్పుడు బయలుదేరాడు, ఎప్పుడు వెళ్ళాడు, ఏం చూశాడు, ఇదంతా ఎందుకు జరిగిందంటే తల్లిదండ్రులకి ప్రదక్షిణం చేసిన ఫలితం. అలాగే వినాయక పూజలో మనం గ్రహించాలి ఉండ్రాళ్ళు నైవేద్యం. ఈ ఉండ్రాళ్ళు వినాయక చవితి నాడు కాదండి, మాత్రమే కాదండి. ఈ శ్రావణ మాసం, భాద్రపద మాసం, ఆశ్వీజ మాసం, కార్తీక మాసం వచ్చే వరకు ఉండ్రాళ్ళు వారానికి కోసారనే తినాలి. ఎందుకంటే ఇది మొత్తం వర్షకాలం, ఈ వర్ష ఋతువు అంటారు ఈ 4 మాసాలు సుమారుగా. మళ్ళీ అందుకే కార్తీకం వస్తే వానలు ఆగిపోతాయి. అందుకే సామెత లోకంలో కర్ణుడితో భారతం సరి, కార్తీకంతో వానలు సరి అన్నారు. అలా లెక్క పెట్టారు. కర్ణుడితో భారతం సరి, కార్తీకంతో వానలు సరి. కన్నపరం అయిపోతే ఇంకేముందండి, ఏదో టుమ్టుమ్ లాగేయడమే, ఇంక విశేషాలు పెద్దగా లేవు. కార్తీకంతో వానలు సరి. అలాగా ఈ వర్షకాలం అంతా ఆవిరి మీద ఉడికించిన ఉండ్రాళ్ళు మనకి బాగా ఆరోగ్యానికి పనికొస్తాయి. వేరే నూనె పిండి వంటలు తింటే అనారోగ్యం చేస్తుంది, ఎందుకంటే అరిగే శక్తి తక్కువ. అందుకని మన దేవతలు మనకు అవసరమైనటువంటి ఆహారాన్ని నైవేద్యంగా స్వీకరిస్తున్నారు. ఇందులో జీవ వైవిధ్యమే ఎక్కువ, జీవుడికి అనుకూలమైన సిద్ధాంతమే. ఇంకా ముఖ్యంగా ఏ పూజలోనూ లేనిది 21 రకాల ఆకుల పూజ. ఏమిటయ్యా? 21 పత్రములను ఈశ్వరపుత్రుని పూజ చేయుటం పరమ రహస్యము, ఈ ప్రకృతి పావన భావనయే కదా. విషజ్వరములు వింత వ్యాధుల నివారణకీయవి కల్పవృక్షములు, ఇరుగు పొరుంగునన్ కల్పవృక్షములేనియు కానరావుగా. 21 రకాల పత్రాలు, ఏదో దత్తూర పత్రం అంటారు, కరవీర పత్రం అంటారు, ఉత్తరేణి పత్రం అంటారు. ఇవన్నీ కూడా మొత్తం వైద్యంలో ఉపయోగిస్తాయి. బిల్వపత్రం, మారేడు సహా. మొత్తంగా నీటి చెమ్మ ఎక్కడ ఉన్నా దుర్గంధం వ్యాపిస్తుంది అంటే 2 మారేడు దళాలు అక్కడ వేసేస్తే ఆ చెమ్మ ఏమీ చేయదు మనిషి. అందుకే శివుడి గుడిలో మారేడు వేస్తారు, దాని ఉద్దేశమే అది. అలాగే 21 రకాల పత్రాలు వైద్యంలో ఉపయోగిస్తాయి. వైద్యానికి ఎప్పుడైనా అర్ధరాత్రులు అపరాత్రులు అవసరమైతే చెట్టు తేవాలంటే రెడ్డి గారి దొడ్లో ఉన్నాయా, శర్మగారి దొడ్లో ఉన్నాయా ఎలా తెలుస్తుంది? వినాయక చవితి కోసం పట్టుకొస్తే పిల్లలు వెంట అమ్మా నేను మొన్న కోశానుగా అక్కడ ఉన్నాయా అంటారు. అప్పుడు అర్ధరాత్రి వెళ్ళి పట్టుకొస్తారు. ఆకు పసరపిండి వైద్యం చేస్తారు. అందుకని వైద్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఇవి చెప్పారు. పైగా ఇందులో మానసికమైన అనుభూతి, ఆ రకరకాల పత్రాలతో పువ్వులతో వినాయకుడిని అలా చూస్తుంటే ఎంత అనుభూతి అండి. అందుకే 2 రోజులు 3 రోజులు కనీసం లెక్క ముందు ఉద్వాసన చేయొద్దంటారు. ఇంట్లో గణపతిని అలా ఉంచాలంటారు. ఎందుకంటే పిల్లలందరూ చూడాలి, ఆకుల పువ్వుల మధ్యలో ఉన్న దైవస్వరూపాన్ని చూడాలి. అప్పుడు ప్రకృతి మధ్యలో ఉన్నటువంటి జీవుడు కూడా దేవుడే అన్న విషయాన్ని గ్రహించగలగాలి. ఇది గణపతి తత్వం. ఈ తత్వాన్ని గ్రహిస్తూ పూజ చేయాలి తప్ప ఇటువైపు పుస్తకం పెట్టాలా, అటువైపు మస్తకం పెట్టాలా, వినాయకుడిని ఎలా తయారు చేయాలి, దీని గురించిన సిద్ధాంతాలు అనవసరం, రాద్ధాంతాలు అంతకంటే అనవసరం. మట్టి గణపతిని మాత్రమే చేయాలి. 9 అంగుళాలే ఉండాలి లెక్క, అంతకుమించి ఉండకూడదు. శాస్త్రం చెప్పింది 9 అంగుళాలు. చెరువులో పూడికి తీయడం కోసం చెరువులో మట్టి తీయమన్నారు. 9 రోజుల తర్వాత మళ్ళీ చెరువులో కలిపితే దాన్ని మట్టి దానికి అప్పగించాం. ఇంతగా పర్యావరణాన్ని కాపాడే పండుగలు కేవలం హిందువుల జీవితాల్లో మాత్రమే ఉంటాయి. నా హిందూ